ఈ కామెడీ విన్నారా? ప్రపంచానికే చమురు అమ్మే రష్యా వాళ్ళ దగ్గర ఈ చమురు నిండుకుంది, మా దగ్గర ఆయిల్స్ లేవండి అంటే ఇప్పుడు రష్యాకు ఎవరండి ఆయిల్స్ అమ్ముతారు మీరు చెప్పండి? శాంక్షన్డ్ కంట్రీ కదా. సో వాళ్ళతో ఎవరు వ్యాపారం చేస్తారు? ఎవ్వరు చెయ్యరు. సో ఇంకా మార్గమే లేక భారత్ నువ్వు మాకు పెట్రోల్ అమ్ముతావా? సో ఇది విన్నప్పుడు ఎంత ఒక విచిత్రమైన సిట్యువేషన్ అంటే, చరిత్రలో మొట్టమొదటిసారి భారత్ వైపు నుంచి మీకు ఒక పెట్రోల్ ట్యాంకర్ రష్యా వెళ్ళింది. సో ఇప్పుడు అమెరికా వాడు నువ్వు రష్యన్ ఆయిల్స్ కొన్నావు అంటే నీ మీద 100% టారిఫ్ విధిస్తాను అన్నాడు కదా. ఒక బిల్లు కూడా తీసుకొస్తున్నాడు కదా, మీకు శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ అని చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు మనము రష్యాకు ఆయిల్స్ అమ్ముతున్నాము అనుకోండి, ఏం చేస్తాడు? అప్పుడు ఇదే అంటాడు, నువ్వు రష్యాకు ఆయిల్స్ అమ్మితే నీ మీద 100% టారిఫ్ విధిస్తాను. కాబట్టి అమెరికా వాడు చెప్పేది మనం చెత్త బుట్టలో పడేయాలి. వాడి ఉద్దేశము మనం రష్యన్ ఆయిల్స్ కొనడం కాదు కదండి, అమ్మడం కాదు కదా, మనల్ని ఇబ్బంది పెట్టాలి. ఇదే కదా వాడి కాన్సెప్ట్. కాబట్టి ఇది మనం పట్టించుకోకూడదు, ఇది ఒక గుణపాఠం. ఇప్పుడు మీరు అడగొచ్చు, అసలు రష్యా అంటేనే ఎనర్జీ కదండి, మీకు ఆయిల్స్, మీకు గ్యాస్, ఫర్టిలైజర్స్ ఇలాగా ప్రపంచ స్థాయిలో అమ్ముతూ ఉంటారు. వాళ్లకు ఏంటండి ప్రాబ్లం అంటే, మీరు నమ్ముతారో లేదో, ఈ యుక్రెయిన్ అనబడే దేశం ఉంది చూసారా, వీళ్ళు లాంగ్ రేంజ్ మిజైల్స్ అండి. అంటే 2500 కిలోమీటర్ల దూరములో రష్యా వాళ్ళ ఆయిల్ ప్లాంట్స్, ఓమ్స్క్ అంటారు, ఓమ్స్క్. ఈ ఓమ్స్ అనబడేది చాలా పెద్ద, ఒక లార్జెస్ట్ ఆయిల్ ప్లాంట్. దాని మీద డ్రోన్లు వాడి దాడులు చేసి ధ్వంసము చేశారు. ఇలాగా రష్యా యొక్క అతి ముఖ్యమైన ద లార్జెస్ట్ ఆయిల్ ప్లాంట్స్ అంటాం చూసారా, 11 స్టేషన్స్ పైన యుక్రెయిన్ వాళ్ళు దాడులు చేశారు. అంటే అమెరికా వాడు ఇచ్చే ఆయుధాలు సైలెంట్గా మేము ఏమీ హెల్ప్ చేయడం లేదు, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం లేదు, ఆయుధాలు మా దగ్గరే ఆయుధాలు లేవు, మేమెక్కడ యుక్రెయిన్, ఇవన్నీ అబద్ధాలే కదా, అమెరికా అంటేనే అబద్ధాలు కదా. సో మీకు ఇలాంటి ఆయుధాలను ఇచ్చి ముందు వాళ్ళ వార్ ఫండింగ్ని కట్ చేయడం. రష్యా వాళ్ళు ఆయిల్స్ బాగా అమ్ముతారు కాబట్టి వాళ్ళ యొక్క ఆయిల్ ప్లాంట్స్ మీద దాడులు. రెండవది, రష్యా వద్ద ఆయిల్స్ కొనే భారత్, చైనా లాంటి దేశాలు, వీళ్ళ మీద టారిఫ్ విధించడం. అంటే నేను ఒక సూపర్ పవర్, రష్యా నా చేతిలో ఓడిపోయింది, ఈ మాట వినడానికి శతవిధాల ప్రయత్నాలు అమెరికా వాడు చేస్తున్నాడు. మరి ఇక్కడ భారత్ ఉంది, చైనా ఉంది కదా. సో వీళ్ళు రష్యాను విడిచిపెట్టరు కదా, మీకు ఫ్రెండ్లీ కంట్రీ. ఇక భారత్ అయితే మీకు రష్యా అంటే చాలా 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 సహాయం చేసిన, సపోర్ట్ చేసిన దేశం, విడిచిపెట్టరు. కాబట్టి వాళ్లకు కావలసిన వార్ ఫండింగ్ అనేది భారత్ వైపు నుంచి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు క్రైసిస్లో ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గ్యాజోలిన్. రష్యాలో గ్యాజోలిన్ షార్టేజ్ ఉంది. గ్యాజోలిన్ అంటే నథింగ్ బట్ పెట్రోలేనండి, పెట్రోల్ని వాళ్ళు గ్యాజోలిన్ అంటారు. ఇప్పుడు మన వైపు నుంచి వెళుతున్నది ఏమిటి? రష్యా నుంచి మీకు క్రూడ్ ఆయిల్ వస్తుందండి. క్రూడ్ ఆయిల్ రావడము, దానిని మనము ఇక్కడ భారత్లో శుద్ధి చేస్తాం, రిఫైన్ చేస్తాం. చేసి ప్రపంచ స్థాయిలో చాలామందికి తెలియని విషయం, ఏదో చైనా అనుకుంటారు, జర్మనీ అనుకుంటారు, ఇవన్నీ మాట్లాడతారు. అలా కాదండి. ప్రపంచంలో ఈ రిఫైన్డ్ ఆయిల్ ప్రోడక్ట్స్ అని మీరు మాట్లాడారు అనుకోండి, ద నంబర్ 1 కంట్రీ అమెరికా. అమెరికా యొక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్రపంచ స్థాయిలో చాలా దేశాలు కొంటూ ఉంటారు. నెక్స్ట్ పొజిషన్లో మీరు చూసారనుకోండి, మన భారతే ఉంటుంది. చాలామందికి తెలియదు, చైనా అనుకుంటారు, కాదండి. రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నప్పుడు సెకండ్ పొజిషన్లో భారత్ ఉంటుంది. పోయిన వీడియోలో కూడా ఇదే మాట్లాడాను. ఎక్కడైనా అమెరికా, చైనా కనిపిస్తే ఆ టాప్ 5లో మనం ఖచ్చితంగా ఉంటాం. సో వీళ్లను ఛాలెంజ్ చేసే అతి పెద్ద దేశము భారత్. సో ఇప్పుడు ఈ రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి రష్యా వాళ్లకు కావాలి. డొమెస్టిక్ షార్టేజ్ ఉంది, డొమెస్టిక్ క్రైసిస్ ఉంది. కాబట్టి వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. ఇందులో భారత్కు ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, మనకు ఏమిటి అడ్వాంటేజ్ అంటే,
రష్యాతో మన వ్యాపారము అన్నారు అనుకోండి, ఎప్పుడూ కూడా ట్రేడ్ డెఫిషియన్సీ అనేది మనకే ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర ఆయుధాలు కొంటాం, విమానాలు కొంటాం, ఇప్పుడు S-400 లాంటి ADSలు కొంటాం, చమురు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళ దగ్గర కొంటూనే ఉంటాం. మరి మనము ఏమండి అమ్మకాలు చేస్తాము అంటే ఏమీ ఉండదు. రష్యా వాళ్లకు మనం అమ్మదగిన విషయాలు ఏవో మందులు, చిన్నా చితకా వస్తువులు అంతే, అంతకు మించి మనం అమ్మడానికి ఏమీ ఉండదు. దాంతో ఈ ట్రేడ్ డెఫిషియన్సీ అని ఉంది చూసారా, చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు సర్ప్లస్ అని అంటారు, ఎప్పుడు చైనానే కదండి. సర్ప్లస్ అంటే చైనానే, అంటే ప్రతి వాళ్ళు చైనా దగ్గరే ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. ఇప్పుడు మనకు ట్రేడ్ డెఫిషియన్సీ అన్నప్పుడు ఫస్ట్ కంట్రీ చైనానే, మీకు బిలియన్స్లో ఉంటుందండి. అలాగా అంటే ఒకప్పుడైతే మీకు చెప్పులు, షూలు, బెల్ట్లు ఇలాంటివి ప్లాస్టిక్ వస్తువులు కూడా మనం చైనా వాడి దగ్గర, చైనా బజార్ అంటాం కదా, అన్నీ కొనేవాళ్ళం. దాంతో ఎప్పుడూ కూడా మనకు ట్రేడ్ డెఫిషియన్సీ చైనాతో ఎక్కువ ఉండేది. తరువాత మీరు చూసారు అనుకోండి రష్యా, మీకు చైనా కూడా రష్యాతో ట్రేడ్ డెఫిషియన్సీలో ఉంటుంది, చూసుకోండి. అంటే ఏంటి, రష్యా వద్ద చైనా వాళ్ళు చమురు, గ్యాస్, ఫర్టిలైజర్స్ విపరీతంగా కొనడంతో చైనా అంతటి దేశము కూడా రష్యాతో ట్రేడ్ డెఫిషియన్సీలో ఉంటుంది. సో ఇప్పుడు మనకున్న గొప్ప ఆపర్చునిటీ ఏమిటి అంటే, మనం కంటిన్యూస్గా ఈ రిఫైన్డ్ ఆయిల్ అనేది రిఫైన్డ్ ప్రోడక్ట్స్ రష్యాకు అమ్ముతూ వెళ్ళాము అనుకోండి, ఈ ట్రేడ్ డెఫిషియన్సీ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఒక్కసారి మాస్కో, రష్యా లాంటి దేశాలకు వెళ్ళారనుకోండి, ఎటు చూసినా కూడా మీకు చైనా ప్రోడక్ట్సే కనిపిస్తాయండి. చైనా కార్లు, చైనా మొబైల్ ఫోన్లు, వాళ్లకు సంబంధించిన వస్తువులు విపరీతంగా రష్యా వాళ్ళు కొంటారు, వేరే మార్గమే లేదు. సో వాళ్ళకి మధ్య ఈ వ్యాపారము అనేది ఇలా ఉంటుంది. అలాగ భారత్ కూడా ఎదగాలి అంటే ఏంటి, మనము రష్యాతో అమ్మకాలు అనేవి ఎక్కువ చెయ్యాలి. సో ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అంటే యుక్రెయిన్ యుద్ధము రూపేణా వాడు ఇంకా కూడా, ఇక్కడ అతి ముఖ్యమైన విషయం, రష్యాను చూడండి, అమెరికాను చూడండి, సూపర్ పవర్స్ కదండి. వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు ప్రపంచంలో ఎవరి వద్ద ఉండదు. అలాంటప్పుడు అమెరికా వాడు ఈరాన్ చేతిలో ఈరాన్ యొక్క బాలిస్టిక్ మిసైల్స్ వెళ్ళి అమెరికా మిలిటరీ బేసెస్ను కొట్టడం అంటే వాళ్ళ ADS ఏమైనట్టు. అదే పరిస్థితే రష్యాకు కూడా ఉంది. యుక్రెయిన్ నుంచి 2500 కిలోమీటర్ల నుంచి ఒక డ్రోనో, ఒక మిసైలో వస్తున్నప్పుడు రష్యా వాళ్ళ ADS ఏమయ్యింది? సో ఆలోచించాలి కదా. మరి అలాంటప్పుడు మనము స్వదేశీ టెక్నాలజీతో ఇవాళ కొత్త డిజిటల్ మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని క్రియేట్ చేసి ఉంచాం. మనం ఇజ్రాయెల్తో కలిసి ఇలాంటివి తయారు చేస్తున్నాం. మరి పాకిస్తాన్కు సంబంధించిన 400 డ్రోన్లు ఒకటి కూడా భారత్లోకి రాలేదు కదండి. చైనా వాడి ఫేమస్ PL-15 మిసైల్స్ మీకు అలాగ ఏంటి, ఒక పువ్వులాగా రాలిపోవడం. మరి మనము ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నాం, ఏ దేశం యొక్క టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకున్నాం? అంతా స్వదేశీ టెక్నాలజీ. అంటే మనం ఎంత జాగ్రత్తగా, DRDO వాళ్ళు, మన శాస్త్రవేత్తలు ఎంత సిస్టమేటిక్గా ఈ వెపన్స్ను తయారు చేశారు అంటే, పాకిస్తాన్, టర్కీ, చైనా లాంటి దేశాల ఈ ఆయుధాలు ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేకపోయాయి. మరి రష్యా, అమెరికా లాంటి దేశాలు హయ్యెస్ట్ టెక్నాలజీ వాడతారు. వాళ్ళ యొక్క ఈ ఎక్విప్మెంట్, ఈ ఆయుధాలు ఏమయ్యాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో అక్కడ మీరు చూసారనుకోండి, యుక్రెయిన్ వాళ్ళు 11 ఆయిల్ స్టేషన్స్ను ఇలాగ ధ్వంసము చేయడము, రష్యాకు పెద్ద లెవెల్లో నష్టాన్ని కలిగించడము, ఇవాళ అక్కడ డొమెస్టిక్ షార్టేజ్, డొమెస్టిక్ క్రైసిస్ అని మాట్లాడి భారత్ వద్ద పెట్రోల్ కొంటున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి? కాబట్టే ఇండియా ఎప్పుడు కూడా సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అంటే మనము ప్రపంచ స్థాయిలో $50 బిలియన్ అమెరికన్ డాలర్స్కు పైగా ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ అనేవి అమ్మకాలు చేస్తామంట. ఇదే అందరి ప్రాబ్లము. మరి మనము రష్యాకు ఇలాగ ఆయిల్ సరఫరా చేస్తున్నాము చరిత్రలో మొట్టమొదటిసారి అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.